క్రీస్తునందు ప్రియ దేవుని సంఘం. కాబట్టి ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. ఎప్పుడు కూడా కదిలింపబడము అని, అంతగా కదిలింపబడను. ఎంతమంది నా మీదకి లేచినా నేను ఆయన నమ్ముకొని ఉన్నాను కాబట్టి, ఆయన నాకు ఆశ్రయము కాబట్టి, ఆశ్రయదుర్గము, రక్షణ, నా రక్షణకర్త, ఎత్తైన కోట ఆయన కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా నేను కదిలింపబడను అన్నమాట. కదిలించబడు, ఎవరు కూడా కదిలించలేరు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద కట్టుబడిన ఇల్లులాగా ఉంటాడు అన్నమాట. కష్టం వచ్చినా, కరువు వచ్చినా, సమస్యలు వచ్చినా పిల్లలు ఆయనను ఆశ్రయంగా కలిగి ఉన్నావు కాబట్టి ఏ విషయంలోనే నువ్వు కదిలింపబడవు అనమాట. అటు ఇటు కదిలిపోవు. కాబట్టి స్థిరంగా ఆయనను మనం నమ్ముకోవాలి. నా ప్రాణమా ఆయన నమ్ముకుని మౌనంగా ఉండమని ఆయన గానం చేస్తున్నాడు. అలజడి పడవద్దు, అలజడి పడవద్దని మాట్లాడుతున్నాడు. అవును పిల్లలు, మనం గమనిస్తే పిల్లల, ఒకరిని ఔన్నత్యం నుండి ఆయన పడద్రోయటికి వారు ఆలోచించుదురు. అబద్ధములాడుట వారికి సంతోషం, వారితో నోటితో శుభవచన పలుకుతూ అంతరంగంలో దూషించుదురు. అవును, ఎలా ఉన్నారంటే ఇంకా ఒకరిని ఔన్నత్యము నుండి పడగొట్టడానికి వారు ఆలోచన చేస్తున్నారు, పడద్రోయటికి ఆలోచన చేస్తారు. అబద్ధములాడుట వారికి సంతోషం, నోటితో శుభవచనాలు పలుకుతూ అంతరంగంలో దూషిస్తూ ఉంటారు. ఎలా ఉన్నారంటే ప్రజలు ఇలా ఉన్నారు. ప్రజలు ఎలా ఉన్నారు? ఒకరిని గొప్పతనం, ఔన్నత్యం నుండి, ఉన్నత స్థితి నుండి దేవుడు వానికి ఉన్నత స్థానం ఇస్తే వాడిని పడదొరయడానికి ఆలోచన చేస్తారంట, అబద్ధములు ఆడుతూ ఉంటారంట, నోటితో శుభవచనాలు పలుకుతూ అంతరంగంలో దూషిస్తూ ఉంటారంట. పిల్లలు అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అవును, ఉన్నతమైన స్థానం. యోసేపు బాల్య దినముల నుంచి దేవుని భయభక్తులు కలిగినటువంటి 15-16 సంవత్సరాలని ప్రభువు యొక్క ఉన్నతమైన స్థానాన్ని ఎరిగినటువంటి వాడు. తన అన్నలకు దాని విషయాన్ని దేవుడు ఈ రాత్రి కాలంలో నాకు ఒక కల చూపించాడు, మీ అందరికంటే ఉన్నతమైన స్థానం ఇస్తాడంట అని తన అన్నలకు ఆ విషయాన్ని తెలియజేశాడు. చిన్నవాడు కాబట్టి ఉన్నతమైన స్థానం దేవుడు ఇస్తాడని కలలో చెప్పినంత మాత్రం చేతనే వారు అన్నదమ్ములందరూ కూడా యోసేపు మీద కోపగించి యోసేపుని చంపాలని ప్రయత్నం చేశారు. ఉన్నతమైన స్థానం దేవుడు ఇస్తాడని చెప్పినప్పుడే వారికి కోపం కలిగింది. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు మాట తప్పలేదు. శ్రమలు వచ్చినా ప్రియమైన వాళ్ళరా, చంపాలని గోతులు పడవేసినా దాని ప్రణాళికను మార్చేశాడు. గోతు నుంచి తీశారు, ఇష్మాయిలులకు అమ్మేశారు, ఇష్మాయిలు తీసుకుపోయి పొతీఫరుకు అమ్మేశారు. కాబట్టి దేవుని మాట నెరవేరుతూ ఉండడానికి కదా, ఆయన మాట తప్పని వాడని, మాట ఇచ్చినవాడు మాట తప్పని వాడని, మాట నెరవేరుస్తాడు మనం నమ్మాలి. ఆయన మాట్లాడే దేవుడు, మాట తప్పని దేవుడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానాలన్నీ కూడా ఉన్నవన్నట్లుగా క్రీస్తునందు ఉన్నాయని లేఖనాలు సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఉన్నతమైన స్థానం ఇస్తానని చెప్పినప్పుడు ఇంకా ఇవ్వకమునిపే ఆ ఉన్నతమైన స్థానం చేరకుండానే ముందుగానే పతనం చేయాలని చూశారు. కానీ దేవుని ప్రాసెస్, దేవుని ప్రణాళిక ముందుకు సాగుతూనే ఉంది. దేవుని దయనందు వర్ధిల్లుతున్నాడు యోసేపు. మరలా పొతీఫర్ ఇంట్లో నమ్మకస్తుడిగా ఉన్నాడు. యజమానునికి నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ యజమానుని కుటుంబం ఆశీర్వదించబడతా ఉంది. యోసేపు ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా
నేను వర్ధిల్లుతున్నాను, నేను ఆశీర్వదించబడ్డానని గ్రహించినటువంటి పోతీఫరు ఇంటి విషయంలో, భార్య విషయంలో తప్ప అతను అన్ని బాధ్యతలన్నీ కూడా యోసేపునకు అప్పచెప్పాడు. నమ్మకంగా పనిచేస్తా ఉన్నాడు యోసేపు. అంటే ఉన్నతమైన స్థానంలోకి నడిపిస్తా ఉన్నాడు దేవుడు. ఈ లోపు మరలా ఆ ఇంటి యజమానురాలు అతన్ని మళ్ళా ఉన్నతమైన స్థానం నుంచి పడగొట్టాలని ప్రయత్నం చేసి, ఇంటిలో యజమానుడుగా ఉన్నాడు. ఒక యజమానుని ఆ ఇంటి విషయంలో తప్ప అన్నిటి విషయంలో ఉన్నతమైన స్థానంలోనే ఉన్నాడు యోసేపు. అక్కడ కూడా మళ్ళీ సాతాను ప్లాన్ వేసి యోసేపు గద పోతీఫరు భార్యలో సాతాను ప్రవేశించి పొందినటువంటి ఆ ఉన్నతమైన స్థానం నుంచి నెట్టివేయాలని, క్రింద పడద్రోయాలని ప్రయత్నం చేస్తుంది. అయితే దేవుడు పడకుండా కాపాడాడు. ఎందుకంటే యోసేపునకు ఆశ్రయమైన వాడు ఆయన కాబట్టి, కోటగా కొండగా ఆశ్రయముగా ఉన్నాడు కాబట్టి, నేను నమ్ముకున్న నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము అని దావీదు కీర్తనాడు గానం చేసినట్లు యోసేపు కూడా కోటగా ఆశ్రయముగా ఉన్నాడు, కొండగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు. కాబట్టి మాట ఇచ్చినవాడు దేవుడు కాబట్టి పిల్లలు త్రోసివేయాలని చూసినా పడిపోకుండా కాపాడాడు. పిల్లరా పడిపోకుండా కాపాడాడు. అయిన శ్రమ వచ్చింది, అబద్ధములాడింది పోతీఫర్ భార్య. అబద్ధానికి ప్రతిఫలం చెరసాల, 2.5 సంవత్సరాలు చెరసాల జీవితాన్ని అనుభవించడి నేరం చేయకుండా. అలానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏ నేరం చేయకుండానే నేరాలు మోపబడ్డాయి. ఏ దోషము లేకుండా దోషిగా చేపట్టాడు. మన కొరకు, మన అతిక్రమాల కొరకు, మన విమోచన కొరకు, విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించాడు. అనేక నేరాలు మోపబడ్డాయి. అబద్ధాలు ఆడారు ప్రజలు. ఇప్పుడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలు లేపుతానన్నాడు. అనేక రకాల నేరాలు మోపారు ఆయన మీద. ప్రియమైన వాళ్ళారా, అబద్ధాలు ఆడారు. నిర్దోషిని చంపాలని చూశారు, కానీ తన ప్రాణం ఆయనే అర్పించాడు. ఎవరు చంపలేదు, కానీ తన ప్రాణం తానే అర్పించినట్లుగా పెట్టినట్లుగా లేఖనాలు. పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము గలదని సెలవిచ్చినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన నమ్ముకుంటే మన ప్రాణం నెమ్మదిగా ఉంటుంది, మన రక్షణ కలుగుతుందని మాట్లాడుతున్నా. ప్రాణమా ఆయన నమ్ముకొని మౌనముగా ఉండు, అందువలన నాకు రక్షణ కలుగుతున్నదని మాట్లాడు. మనకు రక్షణ దొరకాలంటే ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్ముకొని మౌనంగా ఉండాలి, అలజడి పడకూడదు. తప్పకుండా మనకు రక్షణ, సమస్యల నుంచి రక్షణ, నిన్ను పడగొట్టే వారి నుంచి, ఒకటి పడద్రోయడానికి, ఉన్నతమైన స్థానం నుంచి పడద్రోయడానికి చూస్తున్న వారిని విషయంలో దేవుడు పడకుండా నిన్ను కాపాడుతాడు. నువ్వు నమ్ముకుంటే, ఆయన నమ్ముకుంటే, ప్రభు యేసుక్రీస్తుని నమ్ముకుంటే, ఆయన ఆశ్రయముగా దుర్గముగా నువ్వు చేసుకుంటే కదా పడిపోకుండా ఆయన కాపాడుతాడు. దేవుని లేఖనములు మనం చూస్తున్నాం. అందుకే దావీదు కీర్తనగాడు ఆయన కలిగి ఉన్నాడు, ఆయన నమ్ముకుని ఉన్నాడు, ఆయన ఆశ్రయ దుర్గముగా చేసుకున్నాడు, కోటగా చేసుకున్నాడు, శైలంగా చేసుకున్నాడు. కాబట్టి అన్ని శత్రువుల నుంచి ఆయనకి విజయాన్ని, దేవుడు రక్షణ అనుగ్రహించాడు. నీకు నా కూడగా మరి అలాగ మనం కూడా నమ్ముకుంటే మనకు రక్షణ లభిస్తుంది. పాపము నుంచి రక్షణ, నరకం నుంచి రక్షణ, మరణం నుంచి రక్షణ, రెండవ మరణం నుంచి రక్షణ కదా, శత్రువు నుంచి, సాతాను నుంచి, ఆపదల నుంచి, వ్యాధుల నుంచి రక్షించుటకు సమర్థుడు ప్రభు యేసుక్రీస్తుని నమ్ముకుందాం. ఆయన యందు నమ్మిక ఉంచుదాం, మౌనంగా ఉందాం, నమ్ముకొని భయపడకుండా ఉందాం, ధైర్యంగా ఉందాం. తప్పకుండా ఆయన మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్న దావీదు గారిలా మనం కూడా నమ్ముకొని
ఆయన ఇచ్చే రక్షణను పొందుకుందాం ప్రియమైన వాళ్ళారా.